ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం యేసుప్రభు చెప్పిన రెండవ ఉపమానం దీపం గురించి ధ్యానించబోతున్నాం. ఈ ఉపమానం మన ఆత్మీయ జీవితానికి ఎంతో ముఖ్యమైన బోధన ఇస్తుంది. బైబిల్ వాక్యం ప్రకారం మత్తయి 5వ అధ్యాయం 14-16 వచనంలో ఈ విధంగా రాయబడింది. మీరు లోకమునకు వెలుగువనై ఉన్నారు. దీపమును వెలిగించి పాత్ర కింద పెట్టరు, గాని దీపస్తంభంపై ఉంచుదురు. ఈ ఉపమానం వివరణ యేసుప్రభు మాటల్లో. దీపం అంటే విశ్వాసి జీవితం, వెలుగు అంటే క్రీస్తు ద్వారా మనలో ఉన్న సత్యం. దీపాన్ని వెలిగించి దాచితే దానికి ఉపయోగం లేదు. అలాగే మనం క్రీస్తుని తెలుసుకొని మన విశ్వాసాన్ని దాచిపెడితే ఇతరులకు అది ఆశీర్వాదంగా మారదు. దేవుడు మనల్ని వెలుగుగా ఉంచాడు. మన క్రియల ద్వారా దేవుని మహిమ కనబడాలి. మన జీవితం ఇతరులకు చూపే దీపంగా ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన ప్రేమ ఇవన్నీ క్రీస్తు వెలుగును ప్రతిబింబించాలి. నేను వెలుగునా లేక చీకట్లో జీవిస్తున్నానా? నా జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా? ఇతరులకు నేను ఆశ చూపుతున్నానా? ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ప్రార్థన. ప్రభువా, నన్ను వెలుగుగా నిలబెట్టు. నా జీవితం ద్వారా నీ మహిమ కనబడేలాగా సహాయం చేయము. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.